సురేష్ పెద్దన్నా అన్న నమస్తే. అది అందరికి అర్థం చెప్పండి. రేపు జగిత్యాలకి రాబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, రాష్ట్ర సాధకుడు, గత దశాబ్ద కాలం ఏదైతుందో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా తీర్చిదిద్దినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రస్తుత సందర్భంగా ఇంతకాలం ఏదైతుందో మిత్రులు, నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం మీకు అందరూ తెలిసేది. అంటే వాస్తవంగా ఏదైతుందో ఎవరమే కానీ ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలని చెప్పినప్పుడు కూడా భావించారు. కానీ వీరు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఎన్నికలు గెలవడం ఓడడం సహజం. నేను గెలిచినా ఓడినా నన్ను వెన్నంటి ఉన్నటువంటి కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, నా సహచరులు వెన్నడం మర్చిపోనని చెప్పండి. వారు కూడా నాకు అట్లే వెన్నట్టు. నేను ఒక 4 సార్లు ఓడిపోయినా, 6 సార్లు గెలిచింది. 6 పర్యాయాలు శాసనసభ్యులు గెలిచాను, 4 సార్లు ఓడిపోయినా చెప్పాను. ఒకసారి శాసన మండలి కూడా గెలిచానని చెప్పాను. మొన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 14 పర్యాయాలు మరి జీవన్ రెడ్డికి పోటీ చేసే అవకాశం ఇచ్చిందని చెప్పంటే నిజమే. నాలో సమర్థత ఉంటేనే ఇచ్చిన అవకాశం లేకుండా తీయదు కదా. ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఇవ్వడం జరుగుతుందని చెప్పంటే సమర్థత ఉంటేనే ఇస్తారని లేకుంటే ఇవ్వరు కదా. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు మరి కేంద్రంలో మంత్రి ఉండి కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజానీకాన్ని ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత పట్ల జాగృతి చేయాలని చెప్పని మరి ఉప ఎన్నికలకు పోవడం జరిగింది. మరి ఆనాడు ఏదైతే కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేతగా పోటీ చూస్తున్నప్పుడు అసలు ఆయనతో ఛాలెంజ్ సత్యంలో వరకు నడిచింది. నేను పాత్రదారుని కాదు, అసలు పంచాయతీ పెట్టుకున్న పక్కపడి వేరు మీరు కేసీఆర్ గారికి చీటుగా నిలబడగలగాలని చెప్పంటే ఎవరు చేతుడో అని చెప్పని నన్ను తీసుకొచ్చి ముందు పెట్టారు. ఒక యోధుడిగా కొట్లాడుతున్నట్లయితే అయినా నేను ఏదైతుందో కేసీఆర్ గారు నా వ్యక్తిగత మిత్రుడు, అభిమానే కాకుండా మాకున్న అనుబంధం దాదాపు జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్రం అంతటి తెలుసని చెప్పండి. మేము 83 పూర్వం కూడా చెప్పంటున్నాం. వారు సిరిసిల్ల నియోజకవర్గం ఆ ప్రాంతం వాస్తువులు అయినప్పటికీ కూడా ఏదైతుందో జగిత్యాల వారి విద్యాభ్యాసం ఇక్కడ చేయబడుతున్నప్పటికీ ఆయన విద్యార్థి దశ ఎక్కువ ఇక్కడ గడిచినారు. ఆ విద్యార్థి దశ ఎక్కువ ఇక్కడ గడవడంతో వారికి పరిచయం అందరితో కలిగి ఉండడం చెప్పండి. నాకు అప్పటికెళ్ళి వారితో సంబంధాలు కలిగి ఉండి కూడా రాజకీయంగా 83, 84 టీడీపీ పార్టీలో కలిసి ప్రయాణం చేసిన తదుపరి కాలంలో నేను టీడీపీని విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి రావటం, వారిని కొనసాగటం, తదుపరి కాలంలో ఏదైతుందో అన్నడు వారినిట్లే వివక్ష గురి చేసింది. కేసీఆర్ గారిని కూడా ఏదైతుందో తెలుగుదేశం పార్టీ వివక్ష గురి చేసింది, ఒకది చులకం చేసింది. ఆయన ఆనాడు ఎందుకైనా నా కూడా ఇది మంచి జరిగిందని చెప్పని ఆనాడు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఉపసభాపతి పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ సాధకుడు ఉద్యమ నాయకుడు ఏదైతుందో మన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని చెప్పండి. మనము కోరుకోకున్నా కానీ ఏదైతుందో అది మనం తట్టి ఏపీ ముందుకు తీసుకోకుండా చెప్పాడు.
వీళ్ళు కేసీఆర్ గారు ఏ విధంగానైతే ఆనాడు తట్టి లేపి ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా అని జాతీయ స్థాయిలో గుర్తింపబడే విధంగా చేయడం జరిగింది అని చెప్పంటే ఆనాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో వారిని వివక్షకు గురి చేసి వారిని చులకన చేయడానికి కారణం చెప్పడం తప్పదు. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి ఎదురైంది అని చెప్పంటే కాంగ్రెస్ పార్టీలో చులకన చేయటం ఇవాళ ఏదైతుందో చులకన చేయడంతో పాటుగా మరి నాకు ఇంతకాలం సాహిత్యంలో నిలిచినటువంటి ఒక మిత్రుడు సాహిత్యం యొక్క హక్కులను కాపాడబడలేకపోవటం, వాళ్ళు కూడా మానసికంగా హింసకు గురి కావటం, మరి చివరికి మన మున్సిపల్ ఎన్నికలు ఏదైతుందో మరి అది పరీక్ష సమయం అయిపోయింది. సరే మున్సిపల్ ఎన్నికల్లో మరి పార్టీ తారస్థాయి చేరింది. ఆనాడు ఎదురొడ్డి నిలిచి ఏదైతుందో పోరాటం చేయడము చివరికి ఏదైతుందో ఈ సఫకచ్చిన బరితెలనే పార్టీలు బయటకు రావటం, ఈ పరిస్థితుల్లో ఏదైతుందో కేసీఆర్ గారు నాకు చేయించింది. నేను నిజంగా కూడా వారికి రుణపడి ఉంటానని చెప్పాను. కొన్ని కాంగ్రెస్ పార్టీలో ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ కూడా చెప్పంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతుందో వారు ఒక ప్రజాస్వామ్య వాదిగా ఏదైతుందో మరి ఇంత గొప్ప మనిషి, ఇంత పెద్ద మనిషి ఇంత మానసికంగా ఇబ్బంది గురి చేస్తున్నారు, ఇది సరి అయింది కాదు, ఆయన మనం తోడు నిలవాలి, అండగా నిలవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాకు జీవితం ఇచ్చి నాకు ఆహ్వానం తెలిపిను నాకు చెప్పండి పార్టీ చేయడానికి. మేము అనేది భేదభావం లేదు. నేను ఎన్నడైనా నా మిత్రుడు రాజేందర్ గారు కానీ, పెద్దన్న కానీ, సీన్ కానీ, మా రావణ కానీ అందరం కూడా మేము ఒక మాట మీద ఉండి ఒక ఆలోచన విధానంతో ముందుకు పోయినాం. మేము ఎన్నడూ కూడా ఏదైతుందో పార్టీ అనేది మన ప్రజల్లో నిలబడి సేవ చేయడానికి భావించడం. అందరం కూడా ఏదైతున్నదో మన ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులలో కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి వీళ్ళ భవిష్యత్తు ఒక భావనతోని కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో చేరాలి అనే ఒక భావనతో ముందుకు రావడం జరుగుతుంది. రేపు అందరం కూడా అయితే వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతుంది. అందరం కూడా కలిసికట్టి చేద్దాము. వీళ్ళ మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడము, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మా నేను రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పోవాలి, రావాలి. అదే మళ్ళీ నాదం నాన్న అంటుండే. థ్యాంక్ యూ.